హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు హెచ్కేఎస్ క్లాస్ రూమ్. ఈరోజు మనము 8th క్లాస్ ఫస్ట్ టాపిక్ స్క్వేర్ అండ్ ఏ క్యూబ్ అనే టాపిక్ చూద్దాం. అయితే ఒక్కసారి ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మనం ఏం మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు ఇది మనకు యాక్చువల్గా సిబిఎస్ఈలో ఆల్రెడీ ఇది ఉంది. ఈ 2026-27లో ఇది మనకు సిబిఎస్ఈలో పెట్టారు. అయితే ఇప్పుడు మనకు ఏపీ సిలబస్ కూడా ఇంకా ఏపీ సిలబస్ రాలేదు. ప్రజెంట్ అయితే ఇప్పటికైతే రాలేదు. ఈరోజు మే 5th ఈ రోజుకైతే రాలేదు. సో అందువలన మనం ముందుగానే కొంచెం అటు ఏపీ వాళ్ళకి అటు సిబిఎస్ఈ వాళ్ళకి అందరికీ యూజ్ అయ్యే విధంగా మనం ఈ టాపిక్ని డిస్కస్ చేద్దాం. సరే, కొంచెం బాగా మారింది. ఈ సిలబస్ అంతా కూడా చాలా చేంజ్ అయిపోయింది. ఇన్నాళ్ళ లేదనమాట, చాలా చేంజ్ అయింది. సో మీరు అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ముందుగా దీన్ని మీరు బాగా ప్రిపేర్ అయితే ప్రాక్టీస్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. అయితే ఇంకో విషయం ఏంటంటే, మీరు ఎవరైనా మీకు డౌట్స్ ఉంటే, మీకు నోట్స్ కావాలనుకుంటే మీరు విని జస్ట్ నోట్స్ కోసమే కావాలంటే మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను నెంబర్ ఇస్తాను. నాకు పైన ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే నేను మీకు నోట్స్ అనేది పంపిస్తాను. ఓకేనా? మీకేం ప్రాబ్లమే లేదు, నోట్స్ కూడా మీకు పంపిస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దాం. సరే, ఇప్పుడు స్క్వేర్ అండ్ ఏ క్యూబ్ ఈ టాపిక్లో మనందరికీ తెలుసు. స్క్వేర్స్, క్యూబ్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. స్క్వేర్ క్యూబ్ అంటే, అసలు స్క్వేర్ అంటే క్యూబ్ అంటే డిస్కస్ చేసే ముందు ఒక చిన్న ఫజిల్, ఒక చిన్న మీకు దాన్ని ఏమంటారంటే, ఒక ఫజిల్ ఉంటాయి కదా, స్టోరీ అది వాడు ఇచ్చాడు మనకు స్టార్టింగ్లో. దాన్ని మనము ఒకసారి డిస్కస్ చేసుకున్నాక మనం చాప్టర్లోకి వెళ్దాం. ఓకేనా? రైట్. అయితే ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ వాడు ఏమన్నాడంటే, మీకు ఒక చూడండి, ఏ క్వీన్ అండ్ రత్నమంజరి హ్యాడ్ ఏ విల్ రిటర్న్ ద డిస్క్రైబ్డ్ హెర్ ఫార్చ్యూన్ ఆఫ్ రత్నాస్. అంటే ఇక్కడ వాడు ఏమంటున్నాడంటే, ఈ పజల్ మొత్తం నేను చెప్తాను, మొత్తం ఇంకా ఈ స్టోరీ అంతా కూడా మీకు అంత అవసరం లేకపోయినా కానీ దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాడు ఏమంటున్నాడంటే, రత్నమంజరి ఎవరో ఒక ఆమె ఉంది. ఆమె తన వీలునామా అంటారు కదా, ఆ వీలునామాని తన ఎవరైతే ఉంటారో వాళ్ళ నెక్స్ట్ వచ్చే వాళ్ళ వారసులు అంటారు కదా, వాళ్ళ కోసము ఒక వీలునామా రాసింది. అయితే ఒక 100 మందిలో ఆమె ఒక్కరికే రావాలనుకుంటుంది. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ క్రియేటెడ్ ఏ పజిల్ అని చూడండి. ఇఫ్ ఆల్ 100 ఆఫ్ యూ ఆన్సర్ ఇట్ ఎట్ ద సేమ్ టైమ్ యూ విల్ షేర్ ద రత్నాస్ ఈక్వల్లీ. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఆమె ఏమంటుందంటే, మీరు ఒకవేళ అందరూ కూడా నేను ఇచ్చే పజిల్ని కరెక్ట్గా ఆన్సర్ చేస్తే అందరూ ఈక్వల్గా పంచుకోండి. లేదా ఆమె ఏమంటుందంటే, ఇఫ్ యూ ఆర్ వన్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ యూ విల్ గెట్ టు కీప్ ద ఎంటైర్ ఇన్హెరిటెన్స్ టు యువర్ సెల్ఫ్. అంటే గుడ్ లక్. అంటే ఇక్కడ ఏమంటుందంటే, ఒకవేళ మీరు ఎవరైతే ముందు చెప్తారో వాళ్ళే మొత్తం తీసుకోవాలి అని చెప్తుంది. ఓకేనా? అయితే ఇక్కడ ఒక 100 మెంబర్స్ ఉన్నారు, టోటల్ 100 మెంబర్స్ ఉన్నారు. ఈ 100 మెంబర్స్కి ఒకళ్ళు ఏమంటుందంటే, ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, జాగ్రత్త వినండి, ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఇదంతా స్టోరీ అంతా అదే అనమాట, ఈ స్టోరీ అంతా మొత్తం అదేనే. సో ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడండి ఒకసారి, ఇదిగో ఆ పర్సన్ 1 అనేది ఏం చేస్తాడు, ఓపెన్ ఎవ్రీ లాకర్, అంటే ప్రతి లాకర్ని ఓపెన్ చేస్తాడు. పర్సన్ 2 టోగిల్స్ ఎవ్రీ సెకండ్ లాకర్. అంటే ఏంటి ఇక్కడ టోగిల్స్ అంటే ఏంటంటే, వాళ్ళు ఒకవేళ ఫస్ట్ పర్సన్ వెళ్ళాడు కదా, ఫస్ట్ పర్సన్ అది కానీ అంటే అన్ని ఓపెన్ చేస్తాడని చెప్పారు. అంటే మొత్తం అన్ని క్లోజ్ అంటే 100 లాకర్స్ ఉంటాయి, అవి 100 అన్నీ కూడా క్లోజ్ అయి ఉంటాయి. ఫస్ట్ పర్సన్ వెళ్ళి దాన్ని అన్నిటిని ఓపెన్ చేస్తాడు అనమాట, అన్నిటిని ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాడు పర్సన్ 2 వెళ్ళి ఒకవేళ ఓపెన్ చేసుంటే క్లోజ్ చేస్తాడు, క్లోజ్ చేసుంటే ఓపెన్ చేస్తాడు. ఓకేనా? అలాగే అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటంటే, సెకండ్ పర్సన్ మీరు అనొచ్చు, మరి అన్ని ఓపెన్ చేసి సెకండ్ పర్సన్ అన్ని క్లోజ్ చేస్తారు కదా సార్ అంటే, అలా కాదనమాట. ఇక్కడ సెకండ్ పర్సన్ అయితే ఎవరైతే ఉన్నారో వాడు సెకండ్ అంటే 2, 4, 6, 8
వీటిని మాత్రమే అంటే సో అని ఇంక ఎన్ని ఉన్నాయి టోటల్ 100 కదా, 100 ఈవెన్ నెంబర్స్. ఈ ఈవెన్ నెంబర్స్ మాత్రమే వాడు దాన్ని అదే ఓపెన్ అయింటే క్లోజ్ చేస్తాడు, క్లోజ్ అయింటే ఓపెన్ చేస్తాడు. కానీ జనరల్గా ఫస్ట్ వాడు ఓపెన్ చేశాడు కాబట్టి వీడు క్లోజ్ చేస్తాడు అనమాట. అన్నీ కూడా క్లోజ్ చేసేస్తాడు. కొన్ని ఉంటాయి కదా అవి ఓపెన్లో ఉంటాయి. అవి ఏంటివి? ఆడ్ నెంబర్స్. ఎస్, ఆడ్ నెంబర్స్ ఓపెన్లో ఉంటాయి. ఓకే, అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఆడ్ నెంబర్ మాత్రం ఓపెన్ ఏంటి, ఈవెన్ నెంబర్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. మరి థర్డ్ పర్సన్ ఏం చేస్తాడు? థర్డ్ పర్సన్ వెళ్ళి ఏం చేస్తాడంటే థర్డ్, 6th, 9th. ఇప్పుడు 3 అనేది ఓపెన్లో ఉంటుందా క్లోజ్లో ఉంటుందా అంటే చూడండి, దీన్ని ఎవరు టచ్ చేయలేదు కదా. ఫస్ట్ వాడు ఓపెన్ చేశాడు, సెకండ్ వాడు ఈవెన్ నెంబర్ మాత్రమే క్లోజ్ చేశాడు. అంటే థర్డ్ ఓపెన్ అయి ఉంటుంది కదా. ఎస్, ఇది ఓపెన్ అయి ఉంటుంది. ఇది క్లోజ్ అయి ఉంటుంది. ఎందుకు? ఈవెన్ నెంబర్ కదా, ఆల్రెడీ ఈవెన్ నెంబర్ వాడు క్లోజ్ చేశాడు, ఇది క్లోజ్ అయి ఉంటుంది. మళ్ళీ 9 మళ్ళీ ఓపెన్లో ఉంటుంది, ఆడ్ నెంబర్. సో అంటే ఇక్కడ ఇవన్నీ కూడా వీడేం చేస్తాడంటే ఓపెన్ అయింటే క్లోజ్ చేస్తాడు, క్లోజ్ అయింటే ఓపెన్ చేస్తాడు. అర్థమైందా ఇది? సరే, ఇలా జరుగుతుంది అనమాట. అలాగే ఫోర్త్ వన్ ఏం చేస్తాడో మీకు అర్థమయ్యాడు. ఫోర్త్ వన్ 4, 8, 4, 8, 12 అండ్ సో ఆన్. ఓకే, వీడేం చేస్తాడంటే 4 టేబుల్లో ఉన్నంత వరకు మనకన్నీ ఆడేం చేస్తాడంటే సేమ్ సెకండ్ వాడిల్లి చూడండి, సెకండ్ వాడిల్లి ఇది ఫోర్త్ని క్లోజ్ చేశాడు. మీకు గుర్తుందా? సెకండ్ వాడు ఇదిగో క్లోజ్ చేశాడు. ఇది ఇక్కడ చూడండి, అది ఆల్రెడీ ఓపెన్లో ఉంటుంది. ఫస్ట్ ఓపెన్ చేశాడు కదా, ఇది క్లోజ్ చేశాడు. ఇప్పుడు ఫోర్త్ వెళ్ళి మళ్ళీ ఓపెన్ చేస్తాడు. ఓకేనా? ఓపెన్ చేస్తాడు. ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ ఫైనల్గా వాడి ఉద్దేశం ఏంటంటే ఇలా 100 మెంబర్స్ వెళ్తారు, ఓపెన్ అయితే క్లోజ్ చేస్తారు, క్లోజ్ అయితే ఓపెన్ చేసుకుంటూ వస్తారు. వాడు అడుగుతుంది ఏంటంటే ఇలా జరిగినప్పుడు, ఇలా జరుగుతూ ఉంటే అక్కడ ఎవరు ఏ లాకర్స్ అయితే ఓపెన్ అయి ఉంటాయో అది అందులో మాత్రమే నేను ఆ నిధికి సంబంధించిన కీ అందులో ఉండే కీ పెట్టాను. అందులో ఉండే మనకంటారు కదా ఏదైనా సరే కొంచెం క్లూ ఇవ్వండి. ఆ క్లూస్ అనేవి దాంట్లో పెట్టాను నేను. ఏవైతే ఓపెన్ అయ్యంటే వాటిలే ఉంటాయి అని అంటారు. అంటే ఇప్పుడు ఏవి ఓపెన్ అయ్యంటివో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి. చూసారా, ఇదంతా ఈజీ కాదు, కొంచెం ఆలోచించాలన్నమాట. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ ఏదైతే ఓపెన్ అయ్యింటుందో క్లోజ్, ఏది క్లోజ్ అయ్యింటుందో ఓపెన్ అయ్యింటుంది. ఫైనల్గా ఏవి ఓపెన్ అయ్యంటే అని అడుగుతున్నాడు. జనరల్గా ఇక్కడ మీరు ఇంకా వాడు ఇంకా మ్యాటర్ అంతా ఇచ్చాడు. ఇదిగో ఇదంతా మనకు ఉంది. కానీ మనకి ఇక్కడ విషయం ఏంటంటే నేనేమంటున్నానంటే ఇక్కడ మనకి ఇదంతా సింపుల్గా ఆలోచిస్తే వాడి ఉద్దేశంలో ఏంటంటే మనం చెప్తాను మీకు. వాడు ఏమంటుండంటే ఏవి ఓపెన్ అయ్యాయి అంటే జనరల్గా ఏవైతే ఆడ్ నెంబర్ ఫ్యాక్టర్స్ ఉంటాయో ఒకసారి చూడండి. 4 అనేది ఉంది ఇక్కడ. ఈ 4ని ఎవరెవరు ఓపెన్ చేస్తారు, ఎవరెవరు క్లోజ్ చేస్తారు ఒకసారి చూద్దాం. ఫస్ట్ 4 నెంబర్ వెళ్ళాడు. జాగ్రత్త వినండి. 4 నెంబరు వెళ్ళి ఫస్ట్ ఏం చేశాడంటే యాక్చువల్గా 1 ఏం చేశాడు, అన్నీ ఓపెన్ చేశాడు. ఇప్పుడు 2 వెళ్ళాడు, క్లోజ్ చేశాడు. ఇప్పుడు 4 ఏం చేస్తాడు, ఓపెన్ చేస్తాడా లేదా? 4 అనేవాడు ఓపెన్ చేస్తాడు దీన్ని. ఓకేనా? 4 వాడు ఓపెన్ చేస్తాడు. ఓకేనా? మళ్ళీ అంటే ఇక్కడ ఏంటి విషయం ఏంటంటే ఫస్ట్ 1 వెళ్ళాడు, ఓపెన్ చేశాడు. 2 వెళ్ళాడు, క్లోజ్ చేశాడు. 4 వెళ్ళి ఓపెన్ చేశాడు. అర్థమైందా మీకు? 4 అనే నెంబర్ని తీసుకుంటే అంటే 4 అనే లాకర్ తీసుకుంటే అది ఓపెన్ అయ్యిందో క్లోజ్ అయ్యిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. 4 అనే నెంబర్ ఓపెన్ అయిందా క్లోజ్ అయ్యిందంటే ఫస్ట్ 1 వెళ్ళి ఏం చేశాడు, అన్ని ఓపెన్ చేశాడు కాబట్టి 4 కూడా ఓపెన్ అయ్యి ఉంటుంది. సెకండ్ 2 టేబుల్లో ఉన్నవన్నీ క్లోజ్ చేశాడు. 2 టేబుల్లో 4 ఉంది కదా, క్లోజ్ అయిపోయింది. అంటే రెండో వాడు క్లోజ్ చేశాడు. మళ్ళీ 4 వెళ్ళాడు, 4 నెంబర్ వెళ్ళాడు. 4 నెంబర్ వెళ్ళి దీన్ని మళ్ళీ ఓపెన్ చేశాడు. అర్థమైందా? అంటే మీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఏదైనా సరే ఓపెన్ అవ్వాలంటే దానికి ఆడ్ ఫ్యాక్టర్స్ ఉంటేనే ఓపెన్లో ఉంటుంది. మీకు అర్థమైందా? ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే 5 ఫ్యాక్టర్స్ కానీ 3 ఫ్యాక్టర్స్ కానీ, ఒక నెంబర్కి 5 ఉండొచ్చు, 3 ఫ్యాక్టర్స్ ఉన్నా అవుతుంది, 7 ఫ్యాక్టర్స్ ఉన్నా అది ఓపెన్లో ఉంటుంది. ఓకే, అర్థమవుతుంది కదా మీకు? సో అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వేటికైతే ఉంటాయో అవి మాత్రమే ఓపెన్లో ఉంటాయి. ఇక్కడ ప్రాబ్లంలో వస్తుంది. సార్ ఆడ్ నెంబర్ ఫ్యాక్టర్స్ ఉండే నెంబర్స్ ఏవి సార్ అంటే అది చాలా ఈజీ. అదేంటి సార్ అంటే 4 జాగ్రత్త వినండి. ఏంటి? 4 అనే నెంబర్ ఒకటి. నెక్స్ట్ ఏమవుతుంది సార్ అంటే ఫస్ట్ 1 అవుతుంది. 1 ఎవరు టచ్ చేయరు కదా, 1 ఎవరు టచ్ చేయలేదు, ఓపెన్ చేయలేదు. ఆడు ఒక్కడే ఓపెన్ చేశాడు, ఓపెన్లో ఉంది. తర్వాత 1 ఎవరు టచ్ చేయలేదు. 4, ఆ తర్వాత 9, ఆ తర్వాత 9 తర్వాత 25. మీకు అర్థమై ఉంటుంది. సార్ 9కి ఎలా సార్, 9 ఎలా అవుతుంది సార్ ఆన్సర్ అంటే మీరు ఎలా చెప్తున్నారు సార్? 9 తీసుకోండి, 9 అనే నెంబర్ తీసుకోండి. 9 అనే నెంబర్ని మీరు 9ని ఒక్కసారి చూడండి. 9కి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి ఒకసారి చూడండి.
9కి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 1 ఒకటి అవుతుంది, 3 ఒకటి అవుతుంది, 9 ఒకటి, ఇవే కదా. సో 9కి ఫ్యాక్టర్స్ అంటే ఖచ్చితంగా 9 కూడా ఓపెన్లోనే ఉంటుంది. ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి? ఓపెన్లో ఉంటాయి. 1, 4, 9, 16, 25. ఇంకా 25 తర్వాత మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంకా నేను ఏం రాస్తాను. 36, ఎస్ 36. ఆ తర్వాత ఏం లేదు. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, ఎస్ ఇది. సో ఇవి ఓపెన్లో ఉంటాయి అప్ టు 100 వరకు అనమాట. 100 కూడా 10 స్క్వేర్ కదా, 100. సో ఇవి మాత్రమే ఓపెన్లో ఉంటాయి అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఇవి మాత్రమే ఓపెన్లో ఉంటాయి. అంటే ఇందులోనే ఏంటంటే క్లూ అనేది ఉంటుంది. అంటే ఆ నిధికి సంబంధించిన క్లూ అనేది ఇందులో ఉంటుంది. అది వాడు చెప్పి అది ఓకేనా. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ మనకు ఓకే వచ్చేసింది. ఇంకా ఇందులో ఉండేది ఆ కీ ఉంటుంది, దానితో సాల్వ్ చేస్తారు. ఓకే చూడండి ఇప్పుడు 1 స్క్వేర్ 1 అవుతుంది, నెక్స్ట్ 2 స్క్వేరు 4, నెక్స్ట్ 3 స్క్వేరు 9, ఓకే. అలాగే 4 స్క్వేరు 16. అంటే ఇక్కడ స్క్వేర్ నెంబర్స్ రావడానికి కోసం అనేది ఇదంతా ఇచ్చాడనమాట. సో స్క్వేర్ నెంబర్స్ మనకి ఏవైతే స్క్వేర్ నెంబర్స్ ఉంటాయో ఆ స్క్వేర్ నెంబర్స్ గురించి ఇచ్చాడు. అందుకే స్క్వేర్స్ అండ్ టాపిక్ పేరు అదే కదా, స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ కదా, కాబట్టి స్క్వేర్ నెంబర్ అనేది దానికోసం ఇచ్చాడు. ఓకే ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్దాం. రైట్, ఓకే. సో స్క్వేర్ నెంబర్స్ అంటే ఏమి చూడండి. స్క్వేర్ నెంబర్స్, వై ఆర్ దీస్ నెంబర్స్ 1, 4 ఆర్ కాల్డ్ స్క్వేర్స్? వై నో దట్ ద నంబర్ స్క్వేర్, okay, the area of a square, it is the product of its sides. The table below gives the area of the squares with different sides. అంటే మనకు ఇక్కడ స్క్వేర్స్ అనేవి రెండు రకాలు అనమాట. ఒకటి 1 స్క్వేర్ వస్తుంది, ఇది స్క్వేర్, ఇది ఒక స్క్వేర్ కదా అలా అనమాట. సో ఇది స్క్వేర్, ఓకే. అంటే ఇది 1, ఇది 1, మళ్ళీ చేస్తే 1 1 జార్ 1 అలా అనమాట. ఓకేనా. అలాగా 2 2 జార్ 2 వచ్చాయి అనుకోండి, ఇది 2 2 జార్ అనమాట. ఓకే 2 × 2 వాటి ఏరియాలు వస్తాయి అనమాట. 2 × 2, సో 2 స్క్వేర్ అవుతుంది. అలా కూడా అందువల్ల మనము స్క్వేర్స్ అని ఇలా కూడా చెప్తాం అనమాట. సో ఓకే ఇక్కడ మీ అందరికీ తెలుసు 4 4 జా, ఓకే రైట్. ఇక్కడ సరే అంతేకాదు ఈ 1 స్క్వేరు ఇక్కడ చూడండి. we use the following notations for squares. 1 × 1 1 square, 2 × 2 2 square, okay, 3 3 square, 4 × 4 4 square అంటే 16, 5 square అంటే 25. ఓకే సో మనకి డెఫినేషన్ అనేది చెప్పొచ్చు. ఫర్ ఎనీ నంబర్ n we are n × n = n square which is read as n squared. సో స్క్వేర్ అంటే ఏంటంటే ద ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్, అంటే ఏ నంబర్ multiplied by itself. కరెక్ట్గా చెప్పాలంటే ఏ నంబర్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ స్క్వేర్ ఆఫ్ ఏ నంబర్ అనమాట. ఏ నంబర్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్. ఓకే మీకు నోట్స్ నేను పంపిస్తాను తర్వాత, మీరు ఏమి రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ వినండి. సో రాస్తే రఫ్గా రాసుకోండి. ఏ నంబర్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ స్క్వేర్ ఆఫ్ ఏ నంబర్ అనమాట. అండ్ ఇక్కడ ఏమంటున్నాడంటే కెన్ వీ హ్యావ్ ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్ 2/5 ఆర్ 2.5, అంటే ఒక 2.5 కానీ లేకపోతే 3/5 కానీ ఇలా ఉండే ఛాన్స్ ఉందా అని అంటున్నాడు. ఎస్ ఉండొచ్చు. 3/5 స్క్వేర్ చేయలేమా మనము? 3/5 హోల్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? సేమ్ కదా, 3/5 × 3/5 అవునా. 3/5 × 3/5 ఏమవుతుంది? 3 3 is 9/25. ఆన్సర్ ఎంత వస్తుంది? 9/25. అదే చెప్పాడు. ఓకే 9/25 అర్థమవుతుంది కదా. సో ఇది ఇక్కడికి మనకు అంటే డెసిమల్స్లో ఏదన్నా సరే మనం స్క్వేర్గా రాయొచ్చు అని వాడి ఉద్దేశం అనమాట. నెక్స్ట్ 196 అవుతుంది 14 స్క్వేర్, 15 స్క్వేర్ 225, 16 స్క్వేర్ 256, 17 స్క్వేర్